హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ మోక్షిత్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఈరోజు మన వీడియో వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీగా మ్యాంగో రైస్ అనమాట. క్విక్గా 5 మినిట్స్లో లంచ్ బాక్స్కైనా, డిన్నర్లోకైనా, బ్రేక్ఫాస్ట్లోకైనా, కూరగాయలు ఏం లేనప్పుడు, ఏమైనా ఫాస్ట్గా రెసిపీస్ చేయాలి అనుకున్నప్పుడు సింపుల్ రైస్ రెసిపీ అనమాట ఇది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ క్విక్గా అయిపోయే మ్యాంగో రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వేడి చేసుకోవాలి. ప్యాన్ వేడైన తర్వాత దీంట్లోకి ఒక 2-3 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కూడా వేడైన తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు పల్లీలు యాడ్ చేసుకొని పల్లీలని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం ఇక్కడ రైస్ని కుక్ చేసుకొని పెట్టుకోవాలి, లేదంటే లెఫ్ట్ ఓవర్ రైస్ అయినా బాగుంటుంది. అప్పుడప్పుడు వేడిగా చేసుకోవాలంటే ముందే రైస్ని కుక్ చేసుకొని పెట్టుకోవాలి. లెఫ్ట్ ఓవర్ రైస్ అయినా సరే క్విక్గా 5 మినిట్స్లో అయిపోయే రెసిపీ అనమాట ఇది. లంచ్ బాక్స్కి చాలా ఈజీగా చేసేయచ్చు. పల్లీలు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి పోపు దినుసులు ఒక 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 4 అయితే రెడ్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవాలి. మనం చేసే ఈ మ్యాంగో రైస్కి మ్యాంగో అలాగే ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసామంటే ఆ మ్యాంగో పులుపుకి అలాగే ఈ పచ్చిమిర్చి, ఎండుమిర్చి స్పైసీకి సూపర్గా ఉంటుంది. అందుకే కొంచెం పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకున్నామంటే ఆ పులుపుకి ఈ స్పైసీకి కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. చూసారు కదా, ఇక్కడ ఎండుమిర్చి ఒక 4 వేసాను. ఎండుమిర్చి కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి ఇలా మిడిల్కి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి ముందుగా తురిమేసి పెట్టుకున్న ఒక మ్యాంగో తురుముని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మ్యాంగో తురుము అనేది మంచిగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి చిటికెడు పసుపు అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇంకొంచెం సేపు ఈ మ్యాంగోని ఫ్రై చేసుకోవాలి. క్విక్గా 5 మినిట్స్లో ఏదైనా రెసిపీ చేయాలి, టైం మనకు ఎక్కువగా లేదు అనుకున్నప్పుడు ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ని అయితే తప్పకుండా ట్రై చేయండి. చాలా క్విక్గా అయిపోతుంది. సాల్ట్, పసుపు యాడ్ చేసిన తర్వాత మ్యాంగోని ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఈ రైసెస్కి ఎప్పుడైనా కూడా కొంచెం పోపు ఎక్కువగా ఉండాలి. ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇలా పల్లీలు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేస్తేనే మనకి తింటూ ఉంటే తగులుతూ ఉంటే మంచి టేస్ట్గా మంచిగా ఫ్లేవర్ ఎంజాయ్ చేస్తూ తినొచ్చు కదా, చాలా బాగుంటుంది. ఇక్కడ మ్యాంగో కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. దీంట్లోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ యాడ్ చేసుకోవాలి. లెఫ్ట్ ఓవర్ రైస్ అయినా పర్లేదు. ఇక్కడ వేడివేడి రైస్ అయితే యాడ్ చేస్తున్నాను నేను. రైస్ యాడ్ చేసిన తర్వాత అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. రైస్ అంతా కూడా ఫ్లేవరు, మ్యాంగో ఫ్లేవరు అంతా కూడా రైస్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను అంతా కూడా చక్కగా మిక్స్ చేసేస్తున్నాను. ఇలా మిక్స్ చేసేసుకొని కొత్తిమీర ఉంటే పైనుంచి కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకున్నారంటే ఫ్లేవర్ ఇంకా చాలా బాగా ఉంటుందన్నమాట. అంతేనండి, సింపుల్గా క్విక్గా 5 మినిట్స్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు సింపుల్గా చేయగలిగే రైస్ అయితే మ్యాంగో రైస్ అయితే రెడీ అయిపోయింది. మీలో ఎంతమందికి మ్యాంగో రైస్ అంటే ఇష్టమో కమెంట్ చేసేయండి. ఇలా మ్యాంగో రైస్ చేసుకొని ఇంకా వేడివేడిగా ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే సింపుల్గా క్విక్గా రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ కూడా మీరు ఒకసారి ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది అయితే కామెంట్స్లో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు అందరికీ కూడా బాయ్.